హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఋషి మాత్రం ఒక్కసారి కూడా సెలబ్రేషన్ మోడ్లోకి రాలేదు. అతను చైర్లో నుంచి లేచి ఫైల్స్ మూసేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. హాసిని వెంటనే అతని వెనక వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్, డీల్ అయ్యింది అంది. ఋషి ఆగలేదు. పని అయింది అంతే అన్నాడు. హాసిని చిన్నగా నవ్వింది. అతని యాటిట్యూడ్కి అలవాటు పడిపోయింది. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆఫీస్లో అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ ఋషి ముఖంలో మాత్రం అదే సీరియస్నెస్. హాసిని ఫైల్స్ సర్దుకుంటూ సార్ నెక్స్ట్ స్టెప్ అని అడిగింది. ఋషి ఒక్క మాట అన్నాడు, టుమారో ఫ్లైట్స్, వర్క్ స్టేటస్ దేర్. హాసిని ఒక్కసారి షాక్ అయింది. వారన్ అంత సడన్గా. ఋషి కూల్గా, ఎమోషన్ లేకుండా, క్లయింట్స్ వాంట్ డైరెక్ట్ మీటింగ్, డిలే లేదు అన్నాడు. రాత్రి అది ఒక అందమైన విదేశీ నగరం. కానీ ఆ నగరంలో కూడా కొన్ని చోట్ల భయంకరంగా ఉంటుంది. ఋషి ఇంకా వాళ్ళ టీం అంతా కలిసి టూర్లో బయటికి వచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం కూడా తక్కువే. ఇంకా ఎక్కడో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అందరూ తొందరగా పడుతున్నారు. హాసిని మాత్రం ఒక షాప్ దగ్గర ఆగింది. చిన్న గిఫ్ట్ కొనాలనుకుంది. అదే క్షణంలో టీం ముందుకు వెళ్ళిపోయింది. ఋషి మిగతా వాళ్ళు ఎవరూ కనిపించలేదు. హాసిని కంగారుగా చుట్టూ చూసింది. ఏంటి అందరూ ఎక్కడున్నారు? మొబైల్ తీసింది. నెట్ సిగ్నల్ కట్. మరోసారి ప్రయత్నించింది. ఏ పని కాలేదు. చుట్టూ రోడ్డు, అక్కడక్కడ లైట్లు, మిగతా చోటంతా చీకటిగా ఉంది. ఆ సమయంలో వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది. హాసిని వెనక్కి తిరిగి చూసింది. అతను ఋషి. అతని ముఖంలో అదే ఆత్మవిశ్వాసం, అదే ఈగో, అదే కఠినత్వం. మిస్ అయ్యావా అన్నాడు సింపుల్గా. హాసిని చిరాకు పడింది. అవును సార్, మిస్ అయ్యాను. మీరు మాత్రం నవ్వుతున్నారు. ఋషి చల్లగా చూస్తూ, నవ్వడం కాదు, నువ్వు ఒంటరిగా ఉండడం నాకు నచ్చదు అన్నాడు. హాసిని ఒకసారి షాక్ అయింది. మీకెందుకు నచ్చదు అని కాస్త ఆశ్చర్యంగా అడిగింది. ఋషి కళ్ళల్లో ఒక్క క్షణం మెత్తదనం కనిపించింది. కానీ వెంటనే మళ్ళీ తన కఠినమైన టోన్కి వచ్చాడు. ఇక్కడ టైం వేస్ట్ చేయకురా అన్నాడు. హాసిని కొంచెం కోపంగా, మీరు నన్ను ఆర్డర్ చేస్తున్నారా అంది. ఋషి ఒక చిన్న నవ్వు నవ్వేశాడు. నీకు ఎప్పుడూ ఈగో అవసరమా అన్నాడు. ఋషి కాస్త దగ్గరగా వచ్చి, ఇది నా బలహీనత కాదు, నా అలవాటు అన్నాడు. అప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. చీకటి ఎక్కువైపోయింది. అక్కడ కొన్ని అడుగుల దూరంలో ఎవరో అపరిచితులు నిలబడినట్టు హాసినికి కనిపించింది. అది నిజమో భ్రమో అర్థం కాలేదు. హాసిని తెలియకుండా ఋషి చేతి వైపు జారుకుంది. ఋషి గమనించాడు. అతనికి అది బయటకు చూపించకూడదనిపించింది. కానీ అతను నెమ్మదిగా తన జాకెట్ని తీసి హాసినికి వేశాడు. హాసిని వెంటనే ఆపేసింది. అవసరం లేదు, నేను ఓకే సార్ అంది. ఋషి సీరియస్గా, నువ్వు ఓకే అనుకుంటే చాలు, నిజంగా ఓకే అయిపోదు అన్నాడు. హాసిని మాట్లాడలేదు. ఋషి తన మొబైల్ చూశాడు. ఋషి నేరుగా, నువ్వు భయపడకపోతే నేను దారి చూపిస్తా అన్నాడు. హాసిని తలెత్తి చూసింది. భయం నాకు కాదు, మీకే అంది. ఋషి కాస్త నవ్వాడు. నిజమే, నువ్వు గాయపడితే నాకు భయం అన్నాడు. ఆ మాట హాసినిని కదిలించింది. ఎందుకంటే అది అతని స్టైల్ కాదు. ఎప్పుడూ ఈగోతో ఉండే మనిషి ఇలా మాట్లాడటం హాసినికి కొత్తగా అనిపించింది. మీకు ఏమైంది అని అడిగింది. ఋషి వెంటనే టోన్ మార్చాడు. నీ మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ముందుకు నడువు అన్నాడు. హాసిని హార్డ్గా చూస్తూ, మీరు ఎప్పుడు ఎలాగా తప్పించుకుంటూనే ఉంటారా అని అంది. ఋషి నడుస్తూనే ఉన్నాడు. నువ్వు నా ఫ్యామిలీ గురించి అడిగావు కదా, చెప్పు నీ ఫ్యామిలీ ఎలా ఉంది అన్నాడు. హాసిని ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఒక్కసారిగా సైలెంట్ అయింది. అతన్ని అడిగిన ప్రశ్న చాలా సాధారణం, కానీ ఆమెకి అది చాలా పెద్ద విషయం. హాసిని నెమ్మదిగా చెప్పింది, నాకు అమ్మ అంటే చాలా ఇష్టం.
కానీ ఆమెకు నాకు ఎక్కువ టైం ఇచ్చే టైం లేదు. నాన్న ఆయనతో మాట్లాడే అవకాశం కూడా నాకు చాలా తక్కువే అని ఆగిపోయింది. ఋషి మొదటిసారి ఆ మాటలు నిజంగా వింటున్నాడు. అతను ఏం మాట్లాడలేదు. కేవలం ఆమె పక్కన నడుస్తూనే ఉన్నాడు. హాసిని మళ్ళీ చెప్పింది, నీ ఫ్రెండ్స్ని నేను చూసా. వాళ్ళు నీ దగ్గర చాలా కంఫర్ట్గా ఉంటారు. నువ్వు బయట గట్టిగా కనిపిస్తావు కానీ వాళ్ళు నీతో. ఇంకా ఋషిని చూస్తూ అంది. ఋషి కొంచెం చిరాకు పడినట్లు మొహం పెట్టాడు. నువ్వు నాకు గురించి అంతగా అనలైజ్ చేయకు అన్నాడు. ఆ మాటలతో హాసినికి గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. అతను నచ్చావు అన్నాడు పూర్తిగా సూటిగా. కానీ వెంటనే అతను మళ్ళీ ఈగో టోన్లోకి వచ్చేశాడు. కానీ నచ్చుతుంది కదా అని నా మీద అతి ఆశలు పెట్టుకోకు అన్నాడు. హాసిని కళ్ళల్లో చిరాకు కూడా ఉంది, ఆనందం కూడా ఉంది. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు అంది. అప్పుడే దూరంగా ఒక కారు హెడ్లైట్ కనిపించింది. అది హాసిని తన వెనకకు తీసుకున్నాడు. నాకు ముందు నిలబడు అన్నాడు. హాసిని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు అంది.